అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. ఈరోజైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసిన. నిన్నైతే వచ్చానండి పొలం దగ్గరికి. నీళ్ళు అయితే కట్టేసి సేడ కట్టేసి గడ్డి గింజలు అయితే చల్లుకుందామని అయితే వచ్చాను. కాకపోతే ఏమైందంటే నిన్న శనివారం కదా, కరెంట్ లేదు సరిగ్గా. మధ్యాహ్నం అప్పుడు వచ్చింది. ఆ ఎందుకు రాలేక కొద్దిగా పొద్దుగేటప్పుడు 3:30కి అలా వచ్చేసాను. అప్పుడు వేసిన ఒక అర్ధ గంట కల్లా కరెంట్ మళ్ళీ పోయింది. సరేలే అని ఇంకా వేసే వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారా, దాంతో నేను కూడా ఏం చేయలేక ఆగిపోయానా. సరేలే కటిమిటి కంపాకు గాబా అంతా ఉంటే దానికైతే మంట అయితే పెట్టేశానండి. నీట్గా కాలిపోతే బాగుంటుంది కదా, రేపు పైరు పెట్టుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది కదా అని. కాలుతుందా లేదా అనుకుంటూ చిన్న ఊరికి ఒక్కటే అగ్గిపెళ్ళేసానండి. పటేల్ మంట మొత్తం నీట్గా ఎంత బాగా కలిపిందంటే అంత బాగా కాలిపోయింది. అస్సలు చాలా బాగా కలిపింది. గాబ అయితే ఎందుకో మరి మనం కోసిన కాల్చిన వస్తూనే ఉందండి. ప్రతిసారి మనం సంవత్సరం చేస్తూనే ఉన్నది, పోవటంలే. మరి ఏం చేయాలో తెలీదు. ఇప్పుడు చూడండి ఎంత బాగా కాలిపోతుందా. మళ్ళీ రేపు పైరు పెట్టేటప్పుడు అయితే మళ్ళీ వచ్చేస్తుంది. నిన్నైతే ఇది కొద్దిగా ఇడిపిడిగా పారిందండి. కాకపోతే చేయడం నేనైతే కిందికి అయితే చల్లుతాను గడ్డి గింజలు మన పొలంలో. కానీ అందుకోసమని అక్కడికి అంత పైప్ తల్లని అనేసి కాలువ మీద కై మీద అయితే కట్టున్నాను. నిన్నైతే కరువు పోయింది. దాంతో ఈరోజైతే మళ్ళీ వేసానండి. పారుతూ ఉంది. ఓకేనండి. పొలం అయితే పైనుంచి కిందికి నీళ్ళు అయితే పారుతూ ఉందండి. ఇంకా నాతో పాటు ఇదిగో నేను ఈ మధ్య కొన్నానని చెప్పాను కదా, ఈ మేడం గారు కూడా నాతో పాటు వచ్చారు. నేను నీళ్ళు కడుతుంటే అది మునుగుతూ లేస్తూ వస్తూ ఉంది.